హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నాని టెక్ 3.0. ఈరోజు మనం ఏంటంటే విండోస్ 11లో మన ఫోల్డర్ షేరింగ్ అండ్ డ్రైవ్ షేరింగ్ ఎలా షేర్ చేస్తారో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో గో టు కంట్రోల్ ప్యానల్, క్లిక్ ఆన్ కంట్రోల్ ప్యానల్. సో ఇక్కడ మనకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ క్లిక్ చేయండి. చేంజ్ అడ్వాన్స్డ్ షేరింగ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ నెట్వర్క్ ఉంది కదా, అవన్నీ మొత్తం ఇక్కడ నెట్వర్క్ డిస్కవరీ, సో అవన్నీ మనం ఆన్ చేయాలి. ఆఫ్లో ఉన్నాయి. ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్ కూడా మనం ఆన్ చేయాలి. తర్వాత పబ్లిక్ ఫోల్డర్ షేరింగ్ ఆన్ చేయాలి. సో మనకు ఫైల్ షేరింగ్ కనెక్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మనం మినిమం 128 బిట్స్ అని ఉంది కాబట్టి సో అక్కడ వరకు మనం యూజర్స్ యాక్సెస్ చేయగలుగుతాం. సో మన సిస్టమ్ కాబట్టి మనకు యూజర్ పాస్వర్డ్ వద్దనుకుంటే అది ఆఫ్ చేసుకోండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ఫోల్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ రీనేమ్ చేయండి. నేను షేరింగ్ ఫోల్డర్ అని ఇస్తాను. సో రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్ అండ్ సెలెక్ట్ ద షేరింగ్, అడ్వాన్స్ షేరింగ్, క్లిక్ ఆన్ అండ్ షేర్ దిస్ ఫోల్డర్, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వాలి. ఫుల్ కంట్రోల్ చేంజ్ ఉంది కాబట్టి ఆ రెండు ఇవ్వాలి. ఒకవేళ మనం పర్మిషన్స్ కానీ ఇవ్వకపోతే ఇప్పుడు చూడండి. సో మనం దాంట్లో ఏది మనం యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో మనం ఫోల్డరింగ్ షేరింగ్ మన యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ ఐపీ ఏంటో తెలుసుకోవాలి. గో టు కమాండ్ ఫ్రమ్ ఐపీ కాన్ఫిగ్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మన సిస్టమ్ ఐపీ. సో ఆ సిస్టమ్ ఐపీ వచ్చి మనం సేమ్ టు రన్ కమాండ్ ఓపెన్ చేయండి, విండోస్ ఆర్. సో ఇక్కడ // తర్వాత మన ఐపీ ఎంటర్ చేయండి. 1.20 కాబట్టి లాస్ట్. సో ఎంటర్ చేసిన తర్వాత మనం షేరింగ్ ఇచ్చిన ఫోల్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చింది చూసిన ఫోల్డర్ వచ్చింది. సో ఇక్కడ మనము దీంట్లో ఏమి మనం ఎడిట్ చేయలేము, డేటాని మనం దీంతో రీడ్ కూడా చేయలేము. జస్ట్ ఓన్లీ రీడ్ చేస్తాం అంతే. దీంట్లో మనం ఏంటి డేటా సేవ్ చేసుకునే దానికి ఏముండదు. సో మనం యాక్సెస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్ని షేర్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫుల్ కంట్రోల్ ఇస్తున్నానండి. అప్లై, ఓకే. నెక్స్ట్ సో మనం ఫుల్ యాక్సెస్ వచ్చాయి కాబట్టి అన్ని యూజర్స్కి మనకి యాక్సెస్ కావాలంటే సేమ్ టు మనం చేయాలి. ఇప్పుడు చూడండి మొత్తం వస్తాయి. మన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, దీంట్లోనే మనం డేటాని సేవ్ చేసుకోవచ్చు. సో రీడ్ అండ్ రైట్. ఇప్పుడు చూడండి మనం సేవ్ చేసిన డేటా మనకు యూజ్ అవుతుంది, కనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో అలాగే మనకు అనదర్ యూజర్స్ ఫుల్ యాక్సెస్ కావాలంటే మళ్ళీ సేమ్ టు గో టు ప్రాపర్టీస్. అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ క్లిక్ చేయండి. అక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. సో యాడ్ అండ్ అడ్వాన్స్ అండ్ ఫైండ్ నౌ. సో ఇక్కడ మనం ఎవ్రీవన్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఎవ్రీవన్ ఎందుకు ఇస్తామంటే అన్ని సిస్టమ్స్కి మనకు యాక్సెస్ అయ్యేటిగా ఇస్తాం. ఇక్కడ మళ్ళీ ఫుల్ కంట్రోల్, మాడిఫై, అప్లై, క్లిక్ ఆన్ ఓకే. సో ఇదన్నమాట. ఇప్పుడు చూడండి, సో ఆల్ యూజర్స్ యాక్సెస్ అవుతారు. సో మనం ఆ రెండు ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా చేయాలి.
సో అలాగే మనం డ్రైవ్ షేరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. యాజ్ ద సేమ్ టు సేమ్ డ్రైవ్ షేరింగ్ కూడా యాజ్గా అట్లే ఉంటుంది. సో గో టు ఎక్స్ప్లోరర్ అంటే దిస్ పీసీ. ఓకే, సేమ్ టు సేమ్ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్, గో టు ప్రాపర్టీస్. ఇక్కడ మనం షేరింగ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ షేరింగ్, అడ్వాన్స్డ్ షేరింగ్, షేర్ దిస్ ఫోల్డర్, క్లిక్ ఆన్. సో సేమ్ టు సేమ్ యాజ్ దీనికి కూడా మనం ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. మనం ఫోల్డర్లో ఎట్లా ఇచ్చామో సేమ్ టు సేమ్ కూడా దీనికి ఇవ్వాలి. క్లిక్ ఆన్. అలాగే దీనికి సెక్యూరిటీ కూడా దాంట్లో కూడా సేమ్ యాక్సెస్ ఇవ్వాలి. ఫైండ్ ఎవ్రీవన్. సో ఇదేనమాట ఫోల్డర్ షేరింగ్ అండ్ డ్రైవ్ షేరింగ్. ఇప్పుడు చూడండి, మన ఐపీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసి చూడండి. సో వచ్చిందా, ఈ డ్రైవ్ అని వచ్చింది. సో ఇదన్నమాట ఫోల్డర్ షేరింగ్ అండ్ డ్రైవ్ షేరింగ్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.